పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ప్రధాని మోదీతో రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై మోదీతో చర్చించే ఛాన్స్ ఉంది. ప్రధానితో భేటీ అనంతరం ఆయన సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. సాయంత్రం ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉద్యోగాల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు 42% పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. అసెంబ్లీల తీర్మానం పాస్ చేసి కేంద్రానికి కూడా పంపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించి 9వ షెడ్యూల్లో ఈ మేరకు మార్పులు చేయాలని ప్రధానిని సీఎం కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు దగ్గర పడుతుండటంతో ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్ కు కట్టుబడి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటోంది కాంగ్రెస్. బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగిస్తేనే రిజర్వేషన్ బిల్లు క్లియర్ అవుతుందని బీజేపీ వాదిస్తోంది. ఈ ఆర్డినెన్స్ ను ఎవరు అడ్డుకోవద్దంటూ బీసీ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ప్రధాని మోదీతో రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. అమూల్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సాగుతా ఉంది. అయితే ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశం ఉంది. తెలంగాణకు రావాల్సిన నిధులపైన, అదేవిధంగా ప్రాజెక్టు జాతీయ హోదా పైన కూడా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ మధ్య ఉన్నటువంటి ఏదైతే కొన్ని ప్రాజెక్టుల విషయంలో ఏదైతే కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయో వాటి మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం కూడా తెలుస్తా ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి ముఖ్యంగా జిఎస్టీ పెండింగ్ బకాయిలు కానివ్వండి, అదేవిధంగా ప్రాజెక్టులు ఏదైతే జాతీయ హోదా కోరుతా ఉన్నారో జాతీయ హోదా పైన కూడా నరేంద్ర మోడీని అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా ట్రిపుల్ ఉత్తర భాగం సంబంధించి నిధుల అదేవిధంగా నిధుల కోసం కానివ్వండి, అదేవిధంగా స్థల సేకరణ గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేక అభివృద్ధి పనులు వారు కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. కార్యక్రమాలకి సహకరించాల్సిందిగా కూడా మోడీని కోరే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రసన్న.